హలో గైస్, వెల్కమ్ టు దేవాలయం డైరీస్. ఈ రోజు మనమైతే సత్యసాయి జిల్లా తాడిమేరి మండలం ఆత్మకూరు గ్రామంకి అయితే వచ్చినాం. ఇక్కడ వచ్చేసి పరమటి వీరన్న ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధిగాంచినది. చాలా మందికి అయితే ఈ దేవాలయం తెలియకపోవచ్చు. మనకు ఈ టెంపుల్ వచ్చేసి తాడిమేరి నుంచి 5 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. ఈ స్వామి మహిమల గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఆవులకు కానీ ఏదైనా మనకు రైతులకు ఏదైనా కష్టాలు వచ్చినా కానీ ఈ స్వామిని అయితే వాళ్ళు వేడుకుంటారంట. వేడుకున్న మరుక్షణమే వాళ్ళ కోరికలు అయితే తీరుతాయంట. ఆవులు పాలికోకుండా ఏదన్నా ఆవులు కానీ ఎద్దులు కానీ అనారోగ్యంతో ఉన్నాయి కానీ ఈ స్వామిని అయితే వచ్చి వేడుకుంటారంట. ఈ స్వామి వేడుకున్నాక వాళ్ళకైతే సమస్యలు పరిష్కారమైనని చెప్పి చాలా మంది ప్రజలు అయితే చెప్తున్నారు. ఇక్కడ వచ్చిన భక్తులు అయితేనేమి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది అయితే వస్తారు. ప్రతి ఆదివారం ఇక్కడ పూజలు జరుగుతాయి. ఈ టెంపుల్కి వచ్చేసి ఆడవాళ్ళు అయితే రాకూడదు, చిన్నపిల్లలు అయితే రావచ్చు, మళ్ళీ మెచ్యూర్ అయిన పిల్లలు అయితే ఇక్కడ రాకూడదు. ఇప్పుడైతే మనం దేవాలయానికి వెళ్ళి మొత్తం స్టోరీ అంతా చూసుకుందాం రండి. ఇక్కడ వచ్చేసి స్వామి విగ్రహ రూపం కాదు, ఒక రాయి రూపంలో అయితే ఉంటాడు స్వామి. నూరా ఇక్కడ దగ్గర ఇక్కడ వచ్చేసి ప్రతి సంవత్సరం ఉగాది పండుగ పొద్దు ఇక్కడ స్వామివారిది ఒక రూపం అయితే పెడతారంట. ఈ ప్లేస్లో ఇక్కడ రూపం పెట్టి స్వామివారి మళ్ళీ ఇక్కడ ఈ స్వామి పెట్టిన నగలన్నీ ఆత్మకూరు అనే గ్రామం ఉంది, ఇక్కడ ఆ గ్రామంలో అయితే పెడతారు ఒక రూమ్ లో. ఇక్కడ ఉండదు, ఇక్కడ పెద్ద రూమ్లు ఏమి లేవు కాబట్టి అందుకు అక్కడ పెడతారు. ఈ స్వామి ప్రసాదం వచ్చేసి ఆడవాళ్ళు తినకూడదంట, మగవాళ్ళు మాత్రం తినాలంట. ఈ స్వామి ప్రసాదం అదే నిష్ట, ఇక్కడ చాలా నియమం ఉన్నాయి స్వామికి. పెద్ద మాన్లు కూడా ఉన్నాయి, 3 మాన్లు ఉన్నాయి, జీమాన్లు అన్నీ. ఇక్కడ పూజలు అయితే బాగా ఘనంగా జరుగుతాయి స్వామికి. ఆడవారు ఎవరు రాకూడదు ఈ గుడికి. ఇప్పుడు వచ్చేసి ఈ గుడిదా వచ్చేసి 20 సంవత్సరాలు అయితే సేవ చేశాడంట. ఈ పెద్ద మాటలు నిందాం. పెద్దయ్య, ఇప్పుడు ఈ దేవాలయం చరిత్ర ఏమి, ఇక్కడ ఎప్పటి నుంచి మీరు ఉన్నారు పూజలు చేసుకుంటా? 20 ఏళ్ళు 30 ఏళ్ళు దాదాపు అయిన ఆడవాళ్ళు అప్పుడు కాకుండా ఈ మధ్య ఎక్కువ వస్తున్నారు. ప్రతి ఆదివారం బాగా పూజలు జరుగుతాయి ఇక్కడ. జరుగుతాయి. జనాలు దండిగా వస్తారా, భోజనాలు పెడతారా? భోజనాలు పెడతారు. ఎక్కడ మనకు భీము అన్ని ఇచ్చంట ఇక్కడ ఈ దేవాలయానికి ఎక్కడ తీసుకుంటారా భీము గానీ? ఇక్కడే పెట్టేసి తీసుకుంటారు. ఇక్కడ ఈ దీంట్లో తీసుకుంటారా? ఒకసారి ఇక్కడ చూపిది. మొత్తం ఎంత మనకు పండగల సీజన్ వస్తే, ఉగాది పండుగ వస్తే మొత్తం ఎంత నిండిపోయి ఉంటుందంట. బియ్యం గానీ ఎండవన గానీ మనకు ఇచ్చిన ప్రజలు భక్తులు ఇచ్చినవన్నీ ఇక్కడ నిండిపోతుందంట. కాదు పెద్దయ్య, ఇక్కడ లేడీస్ రాకూడదు అంటారు కదా, ఎందుకు? ఆయన ఫస్ట్ ఉంటే అంతేనా? ఫస్ట్ ఈ దేవాలయం కట్టి ఎన్ని సంవత్సరాలుగా అయిండొచ్చు? 800 సంవత్సరాలు అయిందా? అప్పటి నుంచి బాగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయా? ఏమి ఈయన మహిమ ఏమి? ఏదైనా కానీ భక్తులకి ఏదైనా కానీ కనిపించేవాడా, లేకుంటే కనిపించేవాడే? కనిపించినాడు. ఇది దాదాపు ఇప్పుడు పశువులకు మేకలకు అంతా బాగా. ఇక్కడ ఏ రోజు బాగా జరుగుతుంది ఈ దేవాలయంలో? ఆదివారం బాగా జరుగుతుంది. ఇంకా ఉగాదికి ఉత్సవాలు జరుగుతాయి బాగా. దేవునికి విగ్రహాలు పెట్టేసి ఇంకా పాలు పెరుగు అన్ని పోసేసి స్వామికి అభిషేకం చేస్తారా? అభిషేకం చేస్తారు. చేసినాక ప్రసాదం పెడతారు, తినేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమన్నా ఏదో బండ్లు కడతారా అని చెప్తారా? అది ఎట్లా? బండ్లు కడతారు, బండ్లు మోటార్ సైకిళ్ళు. అంటే ఇక్కడ గుడి చుట్టూ తిప్పుతారు. ఉగాది పండుగ రోజు మాత్రమేనా? ఉగాది పండుగ రోజు మాత్రమే ఇక్కడ బాగా జాతర మా జరుగుతుంది. ఇక్కడ అంతా అభివృద్ధి, అంతా ఇంప్రూవ్మెంట్ అంతా బాగుంది, సౌకర్యాలు బాగున్నాయి పెద్ద. ఇక్కడ ఏం కొద్దిగా ఉన్నాయి. ఇంకా కొంచెం ఏమైనా దాదాలు ఇచ్చేటట్టుంటే చేసుకుంటే ఇంకా కొంచెం. అంటే ఎవరైనా భక్తులు ఎవరైనా హెల్ప్ చేస్తే ఇక్కడ ఇంకా బాగా అభివృద్ధి చేసి ఏమైనా స్వామికి ఏంటైనా కానీ చేసుకుంటారు. స్వామివారికి ఇంకో ఊర్లో గుడి ఉందంట కదా, ఇప్పుడు స్వామివారి నగలన్నీ అక్కడ తీసుకెళ్ళి పెడతారా? అక్కడే పెడతాం. మీ పేరు ఏం పెద్ద? భాస్కర్. మీరు ఏ ఊరు? ఇక్కడ దగ్గర ఉంటారా? ఆత్మకూరు. ఆత్మకూరేనా? మీరు ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు? మేము దాదాపు నా వయసు వచ్చేసి 55 ఏళ్ళు. దాదాపు పిల్లప్పుడు చూశాను నేను. 20 ఏళ్ళ నుంచి ఇక్కడ మీరు పూజ చేస్తున్నారా? చేస్తాను. సరే పెద్ద, మాకు ఈ దేవాలయం చరిత్ర అంతా మాకు చెప్పిన దానికి థ్యాంక్స్. ఈ రాయి అయితే 30 అడుగులు పొడవు ఉంటుంది. ఈ రాయి దాదాపు 10 కిలోమీటర్ల నుంచి 2 ఎద్దులు అయితే ఇడ్చుకొచ్చాయంట. ట్రాక్టర్లు కానీ ఇడ్చలేకపోతే ఎద్దులు మాత్రమే దీన్ని ఇడ్చుకొని వచ్చాయి. తర్వాత వచ్చేసి మనం ఈ చుట్టూ దేవాలయం చుట్టూ దారి అయితే ఉంది. ఎద్దులు కానీ వాళ్ళు ఏదైనా వాహనాలు తెచ్చుకున్నా కానీ, కొత్త వాహనాలు కానీ ఈ గుడి చుట్టూ అయితే తిప్పుతారంట. ఒకసారి చూద్దాము రండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఇప్పుడు కదిరి హైవే ఉంది కదా, బత్తలపల్లి నుంచి కదిరికి పోతుంది కదా, ఆ రూట్ లో నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే జస్ట్ 5 కిలోమీటర్లు మాత్రమే. తర్వాత వచ్చేసి మనకు తాడిమేరు నుంచి 5 కిలోమీటర్లు వస్తుంది. తాడిమేరు నుంచి కూడా ఈ ఆత్మకూరు అనే గ్రామానికి వస్తే ఆత్మకూరులోనే ఉండేది దేవాలయం వచ్చేసి. మనకు ఆత్మకూరుకి 5 కిలోమీటర్లు వస్తుంది తాడిమేరు నుంచి. ఏదైనా ఆవు బాగలేకున్నా కానీ, ఎద్దుకు బాగలేకున్నా కానీ ఇక్కడ వచ్చి ముక్కుంటే
వాళ్ళకి 2 రోజుల తర్వాత వాళ్ళకి బాగా అవుతుందంట. అలా వచ్చి మళ్ళీ మొక్కులు తీర్చుకుంటారు. ఏమంటే పాలు టెంకాయ అంట. ఈయనకు వచ్చేసి ప్రీతికరమైన నైవేద్యం ఏంటంటే పాలు టెంకాయ, అవి మాత్రమే ఈయనకి సమర్పిస్తారంట. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి వీడియో తీస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.